హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జూనియర్ సినిమా గురించి బా. నిజానికి నాకు తెలిసినంతవరకు ఈ సినిమా చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి వచ్చిన అంటే కొన్ని మూమెంట్స్ అయితే చాలా గ్రేట్ విషయం అని చెప్పొచ్చు బా. అసలు మొదట్లోనే అంటే కొత్త హీరోనే ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడము, అలాగే యాక్టింగ్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఒక నాకు తెలిసినంతవరకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా భయ్యా. ఎందుకంటే ఏ హీరో అన్నా కానీ ఎంట్రీ ఇవ్వగానే ఈ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ చేయడు భయ్యా. నాకు తెలిసినంతవరకు ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. అలాగే కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా వరకు బిల్డప్ అయితే చూపిస్తారు. మనోడైతే అలాంటి బిల్డప్ కూడా ఏం చూపించలేదు. కాకపోతే మన హీరోని మాత్రం అంటే కిరీటి గారిని అయితే ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నాం భయ్యా. అంటే సినిమా పరంగా కావచ్చు, అలాగే బయట పరంగా అంటే కేవలం ఒక్క ఎన్టీఆర్ అన్న వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పచ్చు భయ్యా. అది ఎందుకు అంటే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అవ్వడం వల్లనే మనల్ని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పచ్చు భయ్యా. చాలా వరకు ఎన్టీఆర్ అన్న కూడా ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. అది ఎందుకు అదంతా పక్కన పెడితే సినిమా బాగాలేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు భయ్యా. నాకు తెలిసినంత వరకు సినిమా అయితే అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు భయ్యా. అది కాకుండా సినిమాలో అంటే సీరియల్ మాదిరి ఉంది, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు భయ్యా. ఇట్లా అంటే చాలా సినిమాలు అదే మాదిరి ఉంటాయి భయ్యా. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా కొంచెం మేకింగ్లో కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది, కానీ సీరియల్ మాదిరి ఉంది అని చెప్పడం మాత్రం చాలా తప్పు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. చాలా వర్తబుల్గా పెట్టారని చెప్పచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం మన డిఎస్పి గారు అయితే చంపేశారని చెప్పచ్చు భయ్య. ఇలాంటిది కూడా అసలు ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అది చాలా వరకు పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే నాకు తెలిసినందుకు సినిమా చాలా అద్భుతంగా ఉంది భయ్య. అలాగే మనోడి అంటే చాలామంది హీరోలు కొత్తగా ఎంట్రీ ఇవ్వగానే అది అంత డబ్బుల నుంచి ఎంట్రీ ఇవ్వగానే చాలా యాటిట్యూడ్ అయితే చూపిస్తారు. మనోడు మాత్రం అసలు అందరు కాళ్ళు మందే పడిపోతున్నాడు అని చెప్పొచ్చు. అంతా దీని మాత్రం ఉన్నాడు. నాకు తెలిసినందుకు ఇలాంటి హీరోని ట్రోల్ చేసి చాలా వర్స్ట్ పని అనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.